మాకైతే కిచెన్‌లో ఏదో ఐటెమ్ ప్రిపేర్ అవుతుంది. అసలదేంటి అన్నది ఒకసారి ఈరోజు మనం చూపిస్తాను నేను మీకు. ఐటెమ్ అయితే కాస్త కొంచెం చిన్నగానే అనిపిస్తది. అంటే అందరి ఇళ్లలో కొంచెం రెగ్యులర్‌గా ఉన్నట్టుగానే. కానీ చాలా మందికి ఇదైతే మాత్రం ఫేవరెట్. బహుశా జంజీకి ఫేవరెట్టో కాదో మాత్రం నాకు ఐడియా లేదు గానీ, బట్ జంజీ కంటే ముందున్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటెమ్ లిస్ట్‌లో మాత్రం ఇది ఉంటది. అసలు ఐటెమ్ ఏంటి ఒకసారి కనుక్కుందాం. మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. హాయ్ అత్తయ్య. హాయ్. ఓకే. ఏం తయారు చేస్తున్నారు ఈరోజు? బజ్జి మిరపకాయలు, పెరుగు మిరపకాయలు అనేసి ఓకే. ఒక పెద్ద ప్యాకెట్ లోనే పెరుగు ప్యాకెట్ అది చిలికిసి ఒక అర గ్లాస్ నీరు వేసి శుభ్రంగా చిలికిసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేయాలి. ఓకే. ఉప్పు వేసి ఆ కేజీ మిరపకాయల్లోనే పెరుగు వేసేయాలి. అంటే ఇప్పుడు ఇవి కేజీ మిరపకాయలు ఇవి? కేజీ మిరపకాయలు. ఓకే. ఇవి రెగ్యులర్ గా దొరికే మిరపకాయలా లేదంటే ఇంకేమైనా అంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న గట్రా ఏమైనా తీసుకోవాలా? పెద్ద సైజులోనే. పెద్ద సైజులో తీసుకోవాలి. ఓకే. బజ్జి మిరపకాయలు. ఓకే ఓకే. సో బజ్జీ మిరపకాయలు అనాలి లేదా పెరుగు మిరపకాయలు. సో ఇలాంటివి మనం తెచ్చుకోవాలి. ఇవి 1 కిలో క్వాంటిటీ. అండ్ ఒక ఇంకేం కావాలి దీంట్లో? పెరుగు కావాలి. పెరుగు కొంచెం ఉప్పు పసుపు వేయాలి. పెరుగు పసుపు ఉప్పు వేసి బాగా చిలికిసి ఆ మిరపకాయలు దాంట్లో వేసేయాలి. ఓకే. ఈ మధ్యలో కొంచెం ఘాట్లు చూస్తున్నాను నేను. వీటిని కొంచెం కట్ చేశారా? కొంచెం ఫినిష్తోని ఇటు అటును కొంచెం ఘాటు పెట్టాలి. ఓకే. ఇవి ఇలా ఎన్ని రోజులు తయారు చేయాలి ఇలా వీటిని? ఆ పెరుగు అవే వరకు ఇప్పుడు ఎండబెడతాం తీసి పెరుగులోంచి. ఓకే ఓకే. పెరుగులోని తీసి ఎండబెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ పెరుగులో వేసేయాలి. ఆ పెరుగు అయిపోయిన వరకు అలా వేస్తూ ఉండాలి. టోటల్ ఇలా ఎన్ని రోజులు చేయాలి? అంటే ఎండిని బట్టి అండి. ఎండిని బట్టి అంటే యావరేజ్ గా ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు 4-5 రోజులు పడుతుంది. 4-5 రోజులు పడుతుంది. ఓకే ఓకే. ఆ పెరుగు అంతా అయిపోయిన తర్వాత బాగా ఎండాలి. ఓకే. బాగా ఎండిన తర్వాత అప్పుడు ఇవి రెడీ అయిపోయినట్టు. జస్ట్ మనం ఆయిల్ ఫ్రై చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఓకే ఓకే. చూసారుగా ఫ్రెండ్స్, ఇదొక అయితే మంచి ఐటమ్. నా ఫేవరెట్ లిస్ట్ లో కూడా ఇదొక మంచి ఐటమ్ అండి. మా చిన్నప్పుడు మా మదర్ చేశారు. ఇప్పుడు మా అత్తయ్య గారు జస్ట్ మా ఇంటికి వెళ్ళి మమ్మల్ని చూడటానికి వచ్చారు. నేనేమో పని చెప్తున్నా. సో ఫైనల్ గా నాకు ఇష్టం అని చెప్పి తయారు చేస్తున్నారు. సో ఇది మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. అండ్ ఇది మీ ఫేవరెట్ లిస్ట్ లో కూడా ఉందో లేదో కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.